మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేసుల సర్కిల్ జీహెచ్ఎంసీ పార్టీ జవహర్ నగర్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బీసీ జేఏసీ అధ్యక్షుడు సోమాచారి, ప్రధాన కార్యదర్శి శనిగరం నరసింహల ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే 200 జన్మదినోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాల బీసీ నాయకులు హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అతి త్వరలో సావిత్రిబాయి పూలే జంట విగ్రహాలను జవహర్ నగర్లో నెలకొల్పి బహుజన ప్రజానీకానికి బాసటగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక మాజీ మేయర్ మేకల కావ్య, దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, బీసీ ఐక్య వేదిక గౌరవ సలహాదారులు మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మేకల అయ్యప్ప, కాంగ్రెస్ పార్టీ జవహర్ నగర్ అధ్యక్షులు మల్లపూల శ్రీకాంత్ యాదవ్, తాటికొండ శ్రీరాములు చారి, సోమ నరసింహారావు ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి శనిగారం నర్సయ్య, కోశాధికారి రేగోటి సురేష్ నేత, ఉపాధ్యక్షులు గొడుగు వేణు, బండకింది ప్రసాద్ గౌడ్, నర్రా మహేష్, కె రాజు యాదవ్, పల్లె కృష్ణ గౌడ్, బుజ్జి, కార్యదర్శి అశోక్ యాదవ్, గాలయ్య, రాజు యాదవ్, దుర్గేష్, కాసోజు ఆంజనేయులు చారి, మాజీ కార్పొరేటర్ కృష్ణగౌడ్, ప్రచార కార్యదర్శి రామ్ బ్రహ్మచారి, కుర్మ సంఘం నాయకులు మల్లేష్, ఐలయ్య, రామాచారి, హనుమంతు, రాము, ఈశ్వర్, యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడిని జవహర్ నగర్లో బీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క 200 జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ మహనీయుని యొక్క ఆశయం అనేది ప్రతి ఒక్క మానవునికి విద్య లేకపోతే విద్య పశువులాగా మాట్లాడని చెప్పేసి ఆనాడు ఆ మహనీయుడు చెప్పడం కూడా జరిగింది. ఆ మహనీయుని ఆలోచన విధానంతో ఈరోజు ఈ జవహర్ నగర్లో అనేకటువంటి స్కూళ్ళు లేని కాడ కూడా స్కూళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే కనుక లేకుంటే ఈరోజు ఇక్కడ ఇంత స్వేచ్ఛగా లేకుండా మహాత్మా జ్యోతిరావు పూలే మహిళలకు చదువుకుంటే ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళగానే తన యొక్క భార్యకే మొదటగా విద్యను నేర్పి ఆమెను అందరికీ మహిళలకు విద్యను అందించామని చెప్పేసి మహిళా పాఠశాలలు ఏర్పాటు చేసి ఈ యొక్క సంఘ సంస్కర్తగా పేరు పొందారు. కాబట్టి ఆ మహనీయుని యొక్క ఆలోచన విధానంతో బీసీల ఐక్యవేదిక పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. జయంతులు వర్ధంతులు కూడా బీసీ ఐక్యవేదిక తరఫున జవహర్ నగర్లో నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డివిజన్లో పెద్ద ఎత్తున ఈరోజు 200 జయంతి ఉత్సవాలను జ్యోతిరావు పూలే వారి యొక్క జయంతి ఉత్సవాలు బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ దేశము కులాలకు మతాలకు అతీతంగా కూడా ఆ రోజే ఆయన దాదాపు 200 సంవత్సరాల క్రితమే ఈ దేశానికి ప్రమాదకరమైనది కులము మతము వర్గ విభేదాలు లేనటువంటి సమాజం నిర్మిస్తేనే ఈ దేశము భవిష్యత్తులో చాలా పటిష్టంగా ఉంటుందని ముందే గ్రహించి, అన్నింటికన్నా ముఖ్యంగా ఈ దేశము అక్షరాస్యతలో వెనకబడ్డది. అందుకనే ఫస్ట్ స్త్రీలకు అక్షరాస్యత అందిస్తే ఈ సమాజము త్వరగా అభివృద్ధి చెంది అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందని మొట్టమొదటిగా తన భార్యకు చదువు చెప్పి ఈ దేశం యొక్క సంఖ్యలను తెంపి చీకటిలో ఉన్నటువంటి సమాజాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి
గొప్ప దార్శనే ఎవరికి వారు కాకుండా ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక నిర్ణయం చేసుకొని ఒక విగ్రహము పెద్ద ఎత్తున జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలేది, అదే సావిత్రిబాయి పూలే విగ్రహాలు రెండు కలిపి మహనీయుల చివరస్తులో పెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులను కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఒక నిర్ణయం చేసి ఇక్కడ ఉత్సవాలు చేసి భవిష్యత్తులో ఈ ఈ ఈ యొక్క పరంపరను కొనసాగించే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున ఉద్యమ జైభీములు తెలియజేస్తున్నాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు బీసీ ఐక్యవేదిక ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ పార్టీలు అదేవిధంగా నాయకులు అందరూ కూడా కుల సంఘాలు ప్రతి ఒక్కరికి పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా బీసీ ఐక్యవేదిక ద్వారా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా పూలే గారి గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే. వారి యొక్క సతీమణిని ముందుగా చదివించి ఆమెను భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులుగా చేసి మహిళలకు చదువు చెప్పించి తన సొంత ఇంటిని పాఠశాలగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పూలే గారు. కనుక అంబేద్కర్ లాంటి వారే పూలే గారిని మా గురువుగా అభినందిస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనము ఆయన చూపించిన అడుగుజాడలు నడుస్తూ భారతదేశం అంతా కూడా అక్షరాస్యత ఉండాలి, అందరూ కూడా విజ్ఞానంలో ఉండాలని చెప్పినట్టు గొప్ప వ్యక్తి కనుక ఆయన యొక్క జయంతి వేడుకల్ని ఈరోజు జవహర్ నగర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం కూడా మా యొక్క అదని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాం. అదేవిధంగా బీసీ ఐక్యవేదిక ద్వారా త్వరలోనే ఆయన యొక్క విగ్రహం వారిద్దరి దంపతులై సావిత్రిబాయి పూలే అదే పూలే గారిది కూడా విగ్రహాన్ని కూడా పెట్టడానికి నిర్ణయించుకున్నాం. దానికి కూడా బీసీలో ఉన్నటువంటి నాయకులను ఉన్న కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చారు. వారందరి సహాయ సహకారంతో అతి త్వరలోనే విగ్రహాలను కూడా మళ్ళీ వచ్చే జయంతి వేడుకల కల్లా విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ద్వారానే మనము జయంతి వేడుకలు జరుపుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం సహకరిస్తున్న వారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారికి అందరూ కూడా మరొకసారి బీసీ ఐక్యవేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారికి అభినందనలు. ఐక్యవేదికను ఇంత చక్కగా రూపొందించి ముందుకు నడిపిస్తున్న అధ్యక్షులు సోమాచారికి దాదాపు ముందుకు వచ్చి పోటాపోటీగా ముందుకు వచ్చి ఒకరు పూలే గారిది, ఇంకొకరు సావిత్రిబాయిది ఇద్దరు విగ్రహాలు ఒకే దగ్గర ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం. దీన్ని కన్నుల పండుగగా తీసేస్తామని చెప్పి బెదిరించారు. అట్లా కాకుండా మనం అందరూ ఐకమత్యంతో ఉండి ఈ విగ్రహాన్ని ఏర్పడారు. మా వంతు మాన్యుల కమిటీ తరఫున కూడా నేను వేదికకు చెప్తాను, మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తాం. మేము ఇప్పుడే అయ్యప్ప గారు దీనికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి ఈ బీసీ ఐక్యవేదిక ద్వారా ప్రత్యేకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ సహకారాన్ని కూడా అందించినందుకు ధన్యవాదాలు చేసిన కార్యక్రమాలు. ఎందుకంటే మహిళలు కూడా చదువుకోవాలి, అందరూ కూడా చదువులో ముందుండాలి, భారతదేశం చదువుల దేశంగా ముందుకు ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేశారు. అదేవిధంగా మన అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగులను నడవాలని చెప్పేసి మరొకసారి ఈ జయంతి వేడుకలను ఇక్కడ నిర్వహించడం సంతోషకరం. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇప్పుడే చేసినటువంటి బీసీల ఐక్యవేదిక గౌరవ సలహాదారులు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సురేంద్రన్న గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు దుడ్డగ రవీంద్రన్న గారిని కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మాజీ కార్పొరేటర్ కృష్ణగౌడ్ గారిని కోరుతా ఉన్నాం.